అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. రాధే రాధే జవరియా గారు. రాధే రాధే సిరి గారు. 2025లో కన్యా రాశి వారికి కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? కన్యా రాశి వర్గో జోడియాక్ సైన్. సో వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే డీటెయిలింగ్ కావాలన్నమాట. ప్రతి ఒక్కటి చాలా డీప్ అండ్ డెప్త్లో వెళ్తారు వీళ్ళు. సో ఇదైతే అలానే కొనసాగిస్తారు ఈ ఇయర్ కూడా, ఎందుకంటే నేచర్ కాబట్టి మార్చుకోలేరు. సో డీటెయిలింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని మనకు నచ్చుతాయి, నచ్చనివి కూడా ఉంటాయి. సో నచ్చేది మాత్రం హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు, నచ్చనివి అవుతాయంటే తీసుకోలేకపోతారు, యాక్సెప్టెన్స్ చేయలేకపోతారు. అప్పుడు క్లాషెస్ అనేది వస్తాయన్నమాట. సో డీటెయిలింగ్లో మీరు వెళ్ళినప్పుడు మీకు నచ్చింది నచ్చకపోయింది కాక జస్ట్ యాజ్ ఏ అబ్జర్వర్గా మీరు వెళ్తున్నారంటే యూ విల్ గెట్ ద సక్సెస్. సో డీటెయిలింగ్ అనేది చాలా అవసరం అండ్ ప్రతి ఒక్కరికి కూడా నీడెడే. కానీ ఇది రీసెర్చ్ పరంగా వీటికి యూజ్ అవుతుంది. ఎమోషనల్గా మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అక్కడ క్లాషెస్ అనేది ఏర్పడతాయి అన్నమాట. అది రిలేషన్షిప్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. సో డీటెయిలింగ్లో వెళ్తున్నప్పుడు మీరు జస్ట్ యాజ్ ఏ అబ్జర్వర్గా మీరు ఉన్నారు అంటే అక్కడ సక్సెస్ అనేది సాధిస్తారనమాట. కెరియర్ పరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే డిలే ఇన్ ప్రమోషన్స్ అండ్ బ్లేమింగ్ అనేది జరుగుతుంది వీళ్ళకు. సో నేను ఇది చెప్పడం అంటే 2025లో ఇది జరగచ్చు, కానీ మెంటలీ ప్రిపేర్ అవ్వండి. సో నేను చెయ్యని తప్పుకి కూడా నేను శిక్ష పడేలా, శిక్ష కాకపోయినా కూడా ఒక బ్లేమింగ్ అనేది జరుగుతుంది. సో మచ్చ అనేది ఎవరైనా సరే అంటే కెరీర్ వైజ్గా కానివ్వండి, జాబ్ ఆర్ బిజినెసెస్ ఏదైనా చేస్తుండొచ్చు. ఒక లిటిల్ బిట్ ఏదైనా కావచ్చు, మీకు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయనో, లేకపోతే ఏదైనా చేశారనో, ఫైనాన్షియల్గా సమ్ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగిందనో అలాంటి బ్లేమింగ్స్ అయితే మీ పైన వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. మెంటలీ ప్రిపేర్గా ఉంటే ఎమోషనల్గా వీక్ అవ్వరు. సో ఎమోషనల్గా ఎప్పుడైతే దెబ్బతినరో అప్పుడు మీ బిజినెస్ అయినా జాబ్ అయినా అలానే హ్యాపీగా మీరు కొనసాగిస్తారు. సో బీ స్ట్రాంగ్. తర్వాత వచ్చేసి బిజినెస్ సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్గా ఉంటుంది సిరి గారు. బిజినెస్లో అయితే చాలా ప్రాఫిట్స్ అనేది చూస్తారు వీళ్ళు. అండ్ చాలా వరకు ఈ జోడియాక్ సైన్ అంటే వర్గోకి ఎవరైతే కనెక్ట్ అవుతారో ఆ బెస్ట్ ఫ్రెండ్స్లా మారిపోతారనమాట. చాలా తొందరగా కనెక్ట్ అవుతారు, వాళ్ళని చాలా క్లోజ్ అయిపోతారు అండ్ వాళ్ళంటే చాలామంది ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైం ఇదొక యాంగిల్, అంటే ఒక రూపాయికి ఒక వైపు. కానీ ఇంకొక వైపు వర్గో వాళ్ళకి ఏం జరుగుతుందంటే వీళ్ళ పైన ఎవరైతే క్లోజ్ ఉంటారో వీళ్ళే బ్యాక్ బైటింగ్ చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా పాపం తెలియదు, వర్గోస్కి కన్యా రాశి వాళ్ళకి తెలియదు, నా గురించి నాతో ఇంతగా క్లోజ్ ఉండి నా వెనకాల ఇంత బ్యాక్ బైటింగ్ జరుగుతుందా, వీళ్ళే చేస్తున్నారా అనేది ఆశ్చర్యపోతారనమాట కొంతవరకు తెలిసినంత వరకు. కానీ అలాంటి వాళ్ళే వీళ్ళకు ఎక్కువ క్లోజ్ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళు చెప్పినంత మాత్రాన మీరు బ్యాడ్ అవ్వరు, ఎవరి కర్మలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మీ నేచర్ చాలా చాలా మంచిది, హార్ట్ఫుల్గా ఉంటారు వీళ్ళు అండ్ అందరితో కలిసిపోతారనమాట. అది చాలా చాలా పెద్ద వరము ఒక మనిషికి. సో ఆ మనస్తత్వము అలానే మీరు కొనసాగించండి. బాధపడడం కానీ తర్వాత నేనేమీ చేయలేదు కానీ నా మీద బ్లేమింగ్స్ వచ్చాయి, సంథింగ్ డిస్టర్బెన్సెస్ జరిగాయి అనేది సో అన్నీ పక్కన పెట్టి మీరు హ్యాపీగా మీ నేచర్ అలానే ఉంచుకోండి అండ్ అలానే ఉంటారు కూడా మీరు. ఎక్స్పెండిచర్, సో ఇంపల్స్ ఎక్స్పెండిచర్ అయితే వీళ్ళు చేస్తారు సిరి గారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా మీరు చేస్తున్నారు అంటే ఈ ఇయర్ చెయ్యకండి. అండ్ తర్వాత వచ్చేసి వెహికల్ పర్చేస్ చేస్తారు, తర్వాత ఫ్లాట్స్ కానివ్వండి, బంగారం కానివ్వండి ఎక్కువగా కొనుగోలు అయితే ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళకు. యాజ్ ఎ స్టూడెంట్ వర్గోస్కి ఎవరైనా సరే స్టూడెంట్స్ ఒక రాశి ఫలాలు చెప్తున్నారా అంటే బీ ప్రిపేర్డ్ ఫర్ హార్డ్ వర్క్. సో మీరు కంప్లీట్గా ఫోకస్ పెట్టాలి. వర్గోస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫోకస్ తప్పే అవకాశాలు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మీరు కంప్లీట్గా మీ స్టడీస్ పైన ఫోకస్ పెడుతున్నారంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. అండ్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మ్యారేజ్ పరంగా ఎలా ఉంటుంది వర్గోస్కి అంటే చాలా చాలా బాగుంటుంది సిరి గారు. అండ్ గ్రో టుగెదర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఒక బిజినెస్ చేయొచ్చు, జాబ్ పరంగా కూడా అంటే ఒకరికి ఒకరు తోడుగా
షేరింగ్తో పాటు వీళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అంటారు కదా, సో దాంతో పాటు వీళ్ళు సక్సెస్ అనేది ఉంటుంది. కానీ ఇద్దరు కలిసే చాలా మంచిగా గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. వాళ్ళ కెరియర్లో వాళ్ళ డిఫరెంట్ కెరియర్స్ ఉన్నా కూడా ఐడియాస్ షేరింగ్ చేయడం వల్ల కూడా వీళ్ళకు గ్రోత్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో గ్రో టుగెదర్ కాన్సెప్ట్ అనేది వీళ్ళకి చాలా చాలా కనిపిస్తుంది వర్గోస్. ట్రావెలింగ్ పరంగా చూసుకుంటే పిలిగ్రిమ్స్ ఎక్కువగా విజిట్ చేస్తారు. ఫ్యామిలీ పరంగా కూడా మీరు చాలా వరకు విజిటింగ్ ఉంటుంది. సో మీరు ఎస్పెషలీ టెంపుల్ విజిట్స్ కానివ్వండి, టూర్స్ కానివ్వండి, ఈ ఇయర్ ఎక్కువగా చేస్తారు వర్గోస్. సో బీ రెడీ విత్ ద బ్యాగ్స్. అండ్ తర్వాత వచ్చేసి స్పోర్ట్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్, వీటిలో వీళ్ళు ఎక్కువగా పాల్గొనాలి అండ్ పాల్గొంటారు కూడా. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మీద కూడా కొంచెం అవగాహన అనేది తీసుకొని ఎస్పెషలీ వాటిపైన ఫోకస్ పెట్టాలన్నమాట. మీరు ఎక్సర్సైజ్ చేస్తారా లేకపోతే ఇతర యాక్టివిటీస్ చేస్తారా చేయండి, కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనేది మీకైతే ఇక్కడ కనిపిస్తుంది చార్ట్లో. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్ ఆర్ ఫిజికల్ హెల్త్. కానీ స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివిటీస్లో వీళ్ళు పాల్గొంటారు ఈ ఇయర్. అండ్ మెంటల్ హెల్త్ గురించి చెప్తున్నాం కాబట్టి మెడిటేషన్ షుడ్ డూ. అండ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అయితే నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ త్రూ ఈజీ అండ్ సింపుల్ వేలోనే మీరు సర్టెన్ అంటే థర్డ్ ఐ చక్ర కానివ్వండి అండ్ తర్వాత సమాధి కానివ్వండి, సింపుల్ వేలో వెళ్ళొచ్చు అనమాట. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అయితే మీరు మెంటల్ హెల్త్ కోసం ప్రాక్టీస్ చేయొచ్చు. హెల్త్ ఇష్యూస్, సో ఇప్పటి వరకు చాలా వరకు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ మీద మీరు ఫోకస్ పెట్టండి అన్నాం కదా. హెల్త్ ఇష్యూస్, స్టమక్ ఏక్ కానివ్వండి, డైజెషన్ కానివ్వండి అండ్ స్లీప్ డిజార్డర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి వీళ్ళకు. చిన్నవే కాబట్టి కొంచెం మీరు రెక్టిఫై చేసుకుంటే మీ హ్యాబిట్స్ చాలా మంచిగా ఉంటుంది హెల్త్. అండ్ తర్వాత శని ఈజ్ ఇన్ 7th house. సో శని 3rd house ఆస్పెక్ట్. దీని వల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందంటే ఫాదర్ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ డైలీ రొటీన్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ది చాలా డిస్టర్బెన్స్గా మారుతుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా రిలీజియస్, వర్గో ఫాదర్ అయితే ఎక్కువగా రిలీజియస్గా మారుతారు ఈ ఇయర్. వాళ్ళకు చాలా బిజినెస్ వల్ల డిస్టర్బెన్సెస్ కానివ్వండి, స్ట్రెస్, ఇవన్నీ కనిపిస్తున్నాయి శని 3rd హౌస్లో ఉండడం వల్ల. అండ్ శని ఈజ్ ఇన్ 4th house ఆఫ్టర్ 29th March. వీళ్ళకు రెమెడీస్, సో ఏదైనా కావచ్చు వర్గోస్, ఈ చిన్న రెమెడీస్ పాటిస్తే మీ లైఫ్ బ్యాలెన్స్గా చేసుకొని హ్యాపీగా గడపచ్చు 2025. సో విష్ణు పూజ చేయండి, లైట్ దియా అంటారు కదా, సో అది వెలిగించండి. అండ్ బనానా ట్రీ ఎస్పెషల్లీ మీరు ఆరాధిస్తున్నారంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే చూస్తారు. అండ్ మంత్ర ఓం బ్రీం బ్రీం భీమాయ సాహ్ బుద్ధ నమః అన్నది మీరు జపిస్తే 11 times చాలా మంచి బెనిఫిట్స్ అయితే చూస్తారు. అండ్ కలర్స్, సో కలర్స్ ఇక్కడ గ్రీన్ కలర్ ఇన్ సౌత్ అండ్ రెడ్ కలర్ ఇన్ ద నార్త్ అనేది ఎక్కడైనా మీ ఇంట్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి ఉందా ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ బిజినెస్ పరంగా కూడా, షాప్ పరంగా కూడా. సో కలర్స్ విల్ ఎఫెక్ట్ మోర్. ఇవన్నీ మీరు రిమూవ్ చేసుకుంటే చాలా మంచిగా ఫలితాలు అయితే చూస్తారు ఈ రెమెడీస్ పాటిస్తే. సిరి గారు రాధే జగని గారు. రాధే సిరి గారు.